రవికుమార్ గారు బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రవికుమార్ గారు నమస్తే అండి. అండ్ కప్పర ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు. వారు కూడా కప్పర ప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ఓవరాల్గా రవికుమార్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో 3 దశలు మనం తీసుకుంటున్నామండి. ఒకటి హ్యాట్రిక్ ప్రధాని మోదీ, మరోవైపు నిన్న జరిగిన ఈ కౌంటింగ్ తర్వాత వచ్చిన ఫలితాలు, వాటి యొక్క విశ్లేషణ, ఆ తర్వాత భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందని. సో ముందుగా హ్యాట్రిక్ ప్రధాని విషయంలో మీరేమంటారు? సో ఎలాంటి అచీవ్మెంట్ అంటారు దీన్ని? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి కప్పర ప్రసాద్ గారికి కూడా నమస్కారం. దేశ ప్రజలందరూ కూడా నెహ్రూ తర్వాత, నెహ్రూకి వచ్చిన ప్రధాని పదవి కూడా వారసత్వంగానో లేకపోతే ఆయన చేసినటువంటి అంతకుముందు చేసినటువంటి పనుల ద్వారానే వచ్చిందే కానీ ఆయన సొంతంగా పార్టీని ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకొచ్చినటువంటి నేత కాదు. అంటే నేనేమంటున్నానంటే మోడీ గారు నెహ్రూ గారి కంటే కూడా గొప్పగా చేసినటువంటి వ్యక్తి అనేది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఆయన ఒక తిరుగులేనటువంటి నాయకుడు అండి, తిరుగులేని ఒక సమర సేనాధిపతి. ఆయన మామూలు నాయకుడు కాదు. ఆయన దృఢ చిత్తంతో పనిచేసేటువంటి నాయకుడు. ఒక 370 ఆర్టికల్ కావచ్చు, ఒక ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఒక సిఏ కావచ్చు, ఒక బాలాకోట్ దాడులు కావచ్చు, ఒక జిఎస్టి తీసుకురావడం కావచ్చు, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని కాపాడడం వంటిది కావచ్చు, మిగతా దేశాలకు ఒక ఆదర్శంగా నిలబడడం కావచ్చు, అదే విధంగా జిఎస్టి లాంటి సంస్కరణలు దేశంలో తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా అంత సామాన్యమైన విషయాలు కాదు, అంత ఈజీగా తీసుకోబోయే నిర్ణయాలు కాదు. ఒక దృఢ చిత్తంతో పనిచేసే నాయకుడికి ఉండేటువంటి లక్షణాలు, ఆ లక్షణాలు మోడీ గారికే ఉన్నాయి. అంతేకాదు 2014లో ఆయన మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎప్పుడైతే ప్రకటించబడ్డారో అప్పటి వరకు కేవలము ఒక నార్త్ ఇండియా పార్టీ అని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీని దేశం నలువైపులా తీసుకెళ్లినటువంటి నాయకుడు. ఒక నార్త్ ఇండియాలోనే కాదు, దక్షిణాన, తూర్పు దిశన, పడమర దిశన కూడా తీసుకుపోయి ఇక్కడ నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడం, అక్కడ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, దక్షిణాదిన కూడా కర్ణాటకలో కావచ్చు, అదే విధంగా ఇక్కడ మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు సీట్లు గెలవడం, అక్కడ దాకా తీసుకెళ్లడం, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టడం, ఇట్లాంటివన్నీ చూస్తే ప్రధానమంత్రి మోడీ గారు భారతీయ జనతా పార్టీని దేశం నలువైపులా తీసుకెళ్లిన తీరును మనం చూస్తే మనం ఎంతో మనం గర్వంతో ఉప్పొంగుతాం. అది చాలా మందికి స్ఫూర్తి. ప్రపంచ దేశాలకి మోడీ గారు నాయకుడని అంటూ ఉంటాం మనం. ఊరికేనైనా కదండి, ఊరికేనైనా ఇన్ని ఉన్నాయి. ఒక పార్టీని ఒక పార్టీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నటువంటి పార్టీని కార్యకర్తలు 40-50 సంవత్సరాలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే చూసి చనిపోదామని ఎన్నో లక్షల మంది కలలుగంటున్నటువంటి పార్టీని, అటువంటి సమయంలో పార్టీని అధికారంలోకి సింగిల్ హ్యాండెడ్ గా అధికారంలోకి తీసుకొచ్చి మెజారిటీ మార్కు దాటిచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆఫ్టర్ ఇందిరాగాంధీ తర్వాత అన్ని సీట్లు సాధించిన పార్టీగా ఒక రికార్డు స్థాయిని నెలకొల్పినటువంటి నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారు. ఆయన మామూలు నాయకుడు కాదు. అంతెందుకండి, మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఎప్పుడు కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. ఆయన జీవితంలో 25 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా ఉన్నారు. 4000 రోజులు, దాదాపు 4000 పైచిలకు రోజులు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 3600 రోజులు ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన ఓటమిని చవి చూసిన దాఖలాలే లేవు. ఎప్పుడు కూడా ఒక చిన్న అవినీతి మరక కూడా లేదు. ఎక్కడ కూడా ఒక ఆశ్రిత పక్షపాతం లాంటి వ్యవహారం ఎప్పుడు కూడా బయటకు వచ్చింది లేదు. ఆయన కుటుంబ సభ్యులకు వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారనో, కుటుంబ పాలన చేస్తున్నారనో ఎక్కడ కూడా ఒక చిన్న మాట రాలేదు ఇప్పటి వరకు, ఎక్కడ కూడా రాలేదు. అటువంటి నాయకుడు మన దేశానికి దొరకడం మన అదృష్టంగా భావించాలి. అంటే రవికుమార్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే మీరు అన్న ప్రకారం చూస్తే ఎటువంటి వారసత్వం కానీ, లేకపోతే ఇందాక మీరు అన్నట్లు కుటుంబ రాజకీయాలు కానీ ఏమీ లేకుండా, అవినీతి మరక లేకుండా, ఒక డైరెక్ట్ ప్రజల హృదయాల్లోంచే ఆ స్థానాన్ని గెలుచుకున్న వ్యక్తిగా మనం చరిత్రలో చూస్తే ప్రధాని మోదీకే దక్కుతుందంటారు. ఇంకో విషయం కూడా చెప్తాను.
భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హత కలిగిన నాయకుడు ఎవరంటే మొట్టమొదటి వచ్చే పేరు మోడీ గారే. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఊహించగలుగుతారండి? ఎవరు ఊహించలేరు. అంటే అంతగా తన యొక్క ప్రభావాన్ని దేశం మొత్తం దేశ వ్యాప్తంగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏ విధంగా చేశారు అంటే తన యొక్క ప్రభావం అంత దాకా ఎట్లా వెళ్ళింది అంటే ఒకటే తన పని ఆధారంగా, తన వ్యక్తిత్వం ఆధారంగా, తన దృఢ చిత్తం ఆధారంగా, వెనకడుగు వేయనటువంటి ఆ లక్షణం వల్ల. అంతేకాదు మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే భారతదేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉంది, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది, ఫ్రజైల్ 5 ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేశాన్ని నిలబెట్టినటువంటి తీరును చూసి ప్రజలు ప్రధానమంత్రి అంటే మోడీ గారు తప్ప ఇంకెవరు లేరనుకుంటున్నారు. ఊరికేనే కాదండి, ఏదైనా చేస్తేనంత పేరు వస్తుంది, ఊరికేనే కాదు. ఇప్పుడు చూడండి, వారసత్వాన్ని వెనకేసుకుని వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఏం ట్రాక్ రికార్డ్ ఉందండి ఆయనకి? లాంచ్, లాంచ్, మళ్ళీ లాంచ్, అదే చేస్తున్నారు. కానీ ఎక్కడైనా ట్రాక్ రికార్డు ఉంది, బాగా పని చేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు అంటే తప్ప ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్యూర్ గా మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఏంటి, మీ యొక్క స్కిల్స్ ఏంటి, మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, మీ యొక్క క్యారెక్టర్ ఏంటి, మీ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏంటి, ఇవన్నీ చూసే కదండి ప్రజలు మెచ్చుకునేది. ఊరికేనే మెచ్చుకోరు. అట్లాంటి వ్యక్తుల్లో ప్రధానమంత్రి మొట్టమొదటి స్థాయిలో ఉంటాడు. ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఆయన కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా, పెద్దగా చదువు లేకపోయినప్పటికీ, పెద్దగా పేరు కూడా పెద్దగా లేనప్పటికీ కూడా తన సొంతంగా ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరు కాదంటారండి? నేను అదే అంటున్నాను. హ్యాట్రిక్ సాధించడము అంటే మామూలు విషయం కాదు. భారతదేశం లాంటి దేశాల్లో విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, భాషలు, రకరకాలైనటువంటి ప్రాంతీయ పరిస్థితులు, ఇన్ని ఉన్నటువంటి ఇటువంటి సంక్లిష్టమైన నేలపైన 3 సార్లు దేశ ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనడం అంటే అది మామూలు విషయం కాదు. కేవలం మోడీ గారితో సాధ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.